డే సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో విశ్వక్సేన్ నటించిన లైలా, బ్రహ్మానందం నటించిన బ్రహ్మానందం, విక్కీ కౌశల్ హిందీ చిత్రం చావా, మార్వెల్ హాలీవుడ్ చిత్రం కెప్టెన్ అమెరికా, బ్రేవ్ న్యూ వరల్డ్ విడుదలయ్యాయన్నమాట. ఇతర భాషా చిత్రాలు హైదరాబాద్లో బాగా ఆడగా తెలుగు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయనే చెప్పాలి. మొత్తం మీద నాగ చైతన్య నటించిన తండేల్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కొత్త సినిమాల కంటే బాగా ఆడిందబ్బా. విశ్వక్సేన్ నటించిన లైలా ఫస్ట్ వీకెండ్లో వరల్డ్ వైడ్గా కేవలం 1.6 కోట్ల రూపాయల షేర్ మాత్రమే రాబట్టిన సంగతి తెలిసిందే. విశ్వక్సేన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచిపోయింది ఈ మూవీ. మరోవైపు బ్రహ్మానందం ప్రేక్షకుల్లో ఇలాంటి ఆసక్తిని రేకెత్తించడంలో విఫలము అయిపోయిందన్నమాట. అది చూసిన వారు నటనని మెచ్చుకున్నారు, కానీ సన్నని కథ, పేలవమైన స్క్రీన్ ప్లేపై విమర్శలు గుప్పించారు. నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా కెరీర్లో మొదటి నిరాశపరిచిన ప్రాజెక్టుగా నిలిచిపోయింది ఇది ఇలా ఉంటే విక్కీ కౌశల్ నటించిన చావా చిత్రం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లను రాబడుతోందండి. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద 124 కోట్ల రూపాయలు క్రాస్ చేసి హిందీలో ఈ ఏడాది తొలి బ్లాక్ బస్టర్గా నిలిచిపోయింది. రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు క్రియేట్ చేయబోతోంది. ఛత్రపతి సంభాజీ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందన్నమాట. మార్వెల్ తాజా చిత్రం కెప్టెన్ అమెరికా, బ్రేవ్ న్యూ వరల్డ్ హైదరాబాద్లో బాగానే ప్రారంభమైన ఓవరాల్గా కలెక్షన్లు ఆశాజనకంగా లేవని చెప్పాలి. దీంతో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్కు మరో నిరాశ మిగిలిందబ్బా. మొత్తం మీద వాలెంటైన్స్ డే వీకెండ్ తెలుగు ప్రేక్షకులకు నిరాశ మిగిల్చిందండి. గత వారం విడుదలైన తండేల్ సినిమా చూడడానికి చాలా మంది మొగ్గు చూపారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.